అందరికి నమస్తే, అస్సలం వాలేకుం. వెల్కమ్ టు సైడ్ కోర్స్ వారాల్. నా గుడ్ ఈవినింగ్ అన్న, నా యోడ ఫ్యామిలీ అందరు గుడ్ ఈవినింగ్. సాహెబ్ అన్న, ఏం సంగతి? నీ AK-47 అనేది వీడియో మాట్లాడాలనుకుంటురా? బరబ్బర్ అన్న, AK-47కి నాకు ఏదో గత జన్మ రుణం ఉంది. మనం అప్పట్లో మరి డిపార్ట్మెంట్లో చేసినామో, లేదో అన్నల దాంట్లో చేసినామో, లేదంటే ఆర్మీలో చేసినామో, లేదంటే ఎక్కడ చేసినామో, కానీ ఈ చెయ్యి మాత్రం, ఈ వెఫన్ లేనిది మాత్రం మన వీడియో మాట్లాడం. ఓకేనా? ఏదేమైనా మన AK-47 మాత్రం మంచి షార్ప్ ఉంది, అందరికి ఇప్పిస్తున్నాం, బరాబర్ ఇప్పిస్తాం. పడిపోతే స్కీమ్ చూడవచ్చు. మనం ఈరోజు కార్ వీడియో కాదు, ఎప్పుడు ఉదయం లేకపోతే కార్ వీడియోలో పెడతాం. రోజుకు 5 కార్లు, నెలకు 150 కార్లు. మరి ఇక సంవత్సరానికి లెక్కండి ఎన్నైతో. మరి అన్ని కార్లు పెడుతున్నాం, అందరికి కార్లు ఇప్పిస్తున్నాం. కానీ కొన్న తర్వాత పాపం వాళ్ళకు CC క్లియరెన్స్ సర్టిఫికేటు, NOC ఈ ఇబ్బందులు పడుతున్నారు. టైంకు అమ్మిన వాళ్ళు CC అట్లే, కొన్న వాళ్ళు కూడా పేరు మీద చేయించుకోవట్లే. రీసెంట్లీ నాకు కొన్ని కేసులు ఉన్నాయి, దాని మీదనే మీకు కొంచెం ఒక ఐడియా కోసం వీడియో చేస్తున్నాం. CCలు ఇస్తున్నారు, ఇచ్చిన తర్వాత వాళ్ళు చేయించుకోవట్లే. కొందరేమో కారు తీసుకున్న తర్వాత CCలు ఇవ్వడం లేదు, పైసలు మొత్తం తీసేసుకుంటున్నారు. అరే నీకు CC ఇస్తాం బై, నువ్వు తీసుకొని వెళ్ళిపో, నీకు CC బరబ్బర్ 2-3 రోజులు ఇస్తామంటున్నారు. CC అట్లే, ఒరిజినల్ RC ఉండదు, జిరాక్స్ RC నడుపుకోవాలి, పైసలు ముందే తీసేసుకుంటున్నారు. మనం ముందే చెప్తున్నాం ఒక 5,000 ఆపండి అని. అరే 5,000 ఆపితే CC తీసినాక కొన్న వాళ్ళ పేరు మార్చుకోవట్లే, అసలు ట్రాక్లో రావట్లే. అరే భయ్ CC తీసినాం భయ్ అని ఫోన్ చేస్తే, మేము రేపు తీసుకుంటాం, ఎల్లుండి తీసుకుంటాం, మా 4 రోజుల తర్వాత తీసుకుంటాం. మన ఒక కార్ని అయితే రీసెంట్లీ పాపం శాంత్రో హైదరాబాద్ నుండి మన ఇది ఏమంటారు అని కరెక్ట్ చాంద్రాయణగుట్ట నుండి మనం ఒక శాంత్రో అమ్మినాం. ఆ శాంత్రో పాపం తీసుకున్నది ఎవరు, నిజామాబాద్ నుండి ఒక అన్న తీసుకోండు పోయిండు. పోయిన తర్వాత అదే యాక్చువల్లీ మనం అమ్మేటప్పుడే మనం ఎంత అమ్మినాం, 95కి అమ్మినాం. 95కి అన్న ఏమన్నాడు, అన్న మొత్తం 95 ఇచ్చాడు, మీకు CC తీసిస్తా అంటే నేనేమన్నా అంటే లేదు, మినిమం ఒక 5,000 ఆపేది ఉంటుందని చెప్పి 5,000 ఆపించిన. ఆయన కూడా 5,000 ఆపిండు, బండి తీసుకుని వెళ్ళిపోయిండు. ఈయన నెక్స్ట్ డే CC కొట్టించిండు. ఫోన్ చేస్తే రేపు తీసుకుంటా, మాపు తీసుకుంటా. ఇవాళకి 2 నెలలు అయిపోయింది, 3వ నెల నడుస్తుంది. నెలకు 500 లేట్ ఫీజు వస్తుందన్న, తెలుసా? RTA నుండి CC ఇష్యూ అయిన డేట్ నుండి 12 రోజులు దాటితే 13వ రోజు 500 లేట్ ఫీజు. ఇక 30 రోజులు దాటిందంటే మాత్రం 500 పోయి 1,000 రూపాయలు అవుతుంది. సెకండ్ మంత్లో 1,000 రూపాయలు, థర్డ్ మంత్లో 1,500, ఫోర్త్ మంత్లో 2,000. ఇక అలా పెరుగుకుంటూ పోతూనే ఉంటుంది. ఇక మనం ఏం లేదు కాదు, చాప కింద నీళ్ళు లెక్క అది పోతూనే ఉంటుంది పెరుగుకుంటూ. CC కొట్టించిన తర్వాత తీసుకోకుంటే ఇక అది నెలకు 500 పడుతూ పోతూనే ఉంటుంది. కొన్న తర్వాత వాళ్ళేమో చేయించుకోరు. అంటే ఏమవుతుందంటే సెకండ్ హ్యాండ్ కార్లు బండి తీసుకుపోయిన తర్వాత బండి ఏమైనా ప్రాబ్లం ఉన్నా, సెకండ్ హ్యాండ్ బండి అప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి. ఏదో టైర్లో వంటడు, లేదంటే మనకు కూలంట్ ప్రాబ్లం, లేదంటే ఏదో ఒకటి ఇంజన్ హీటింగ్ సెకండ్ హ్యాండ్ బండ్లు. అంటే కొందరు సెకండ్ హ్యాండ్ బండ్లు మనం అమ్మిన తర్వాత కూడా తీసుకుపోయే క్రమంలో డ్రైవింగ్ కరెక్ట్ లేకున్నా వాళ్ళు అడ్డగురు సెకండ్ గేర్ అనే థర్డ్ గేర్ అనే తోలడం, లేదా కొంచెం హీట్ మూల్ అనేది మనం చెక్ చేసుకుంటాం. ఒక కారు తోలేటప్పుడు మనం హీట్ కాంట అనేది చూసుకుంటాం, కంపల్సరీ చూసుకున్నాం. డ్రైవ్ చేసేటప్పుడు మనం ఉంటేనే గేరు మొత్తం ఎక్సలెంటర్ మీద కారు పెట్టి గేర్ వేసుకుంటాం, రయ్య పోం. మీటర్ని చెక్ చేసుకుంటుంటాం, మీటర్ రీడింగ్ మనం ఎంత స్పీడ్లో పోతున్నాం, మీటర్ హీట్ మూల్ ఎంతలో ఉంది, సగానికి ఉందా, సగానికి తక్కువ ఉందా, ఎక్కువ లేస్తుందా, ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ పోతేనే డ్రైవర్. ఏ లేకుండా ఇష్టం వచ్చినట్టు తొక్కుంటూ పోతే బండి అవుతుంది, అంతేనా కదా? బట్ అలాగా అంటే అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ పోవాలి. కొందరు ఏంటంటే ఈ సెకండ్ హ్యాండ్ కార్లు అది ఏముంటుందంటే, కొన్ని కార్లు అనేవి కొంచెం చిన్న పనులు ఉంటాయి. కొన్ని మనం చూడం కన్నా లైవ్లో మనం ఉన్నాం. మొన్న కర్నూలు పోయి కారు ఇచ్చి వచ్చిన, మధ్యాహ్నం ఈయనగా బయలుదేరితే ఈవినింగ్ 5 అవర్స్లో కర్నూలు పైన 350 కిలోమీటర్స్. నెల్లూరు కూడా ఉదయం నుంచి 10ంటికి బయలుదేరితే సాయంత్రం దగ్గర 4:30 మన నెల్లూరుకి పోయినా. అంటే మధ్యలో వీడియోలు చేసుకున్నాం, మనం అద్దెంకిలో కూడా చేసినాం. కొన్ని వీడియోలు చూసిరుగా మీరు, అద్దెంకిలో పాట పాడి మరీ చేసినాం. మనం వీడియోలు చేసుకుంటూ పోతాం, ఎందుకంటే మనం నాన్ స్టాప్ పోం, మధ్యలో కొన్ని ఆపి లొకేషన్లో వీడియోలు చేసుకుంటూ పోతాం. అలా పోతాం. 300-400 కిలోమీటర్లు పోయింది బండి అంటే మామూలు మాట కాదుగా. మనం ఇచ్చే 70,000-80,000 కారు 300-450 కిలోమీటర్లు పోయిందంటే మీకు అదే పక్క సర్టిఫికేట్. అంత దూరం పోవడం అనేది మామూలు మాట కాదు.
అది ఎందుకంటే మన ఛానల్లో మన చేతులు వేయడం అనేది మామూలు మాట కాదు. మనం ఇస్తున్నాం అంటే మ్యాక్సిమం మీరు రావాలన్నా కూడా మీకన్నా ముందు నేనే మీ కాడికి వస్తా అంట. ఎందుకు వస్తాం? మీకు కూడా ఒక గ్యారెంటీ ఉంటుంది. అరే సైపన్న ఇంత దూరం కారు తీసుకొచ్చిందంటే బండిగా బరబ్బర్ ఒరిజినాలిటీ ఉందనేది మీకు సర్టిఫైడ్ అన్న అయిపోతుంది. నేను చెప్పడం ఒక వంతు, మీ కాడికి కారు తేవడం ఒక వంతు. అలా పడిపోతే మనం ఏమవుతుందంటే కారు కొన్న తర్వాత చాలా మంది పేరు మేము మార్చుకోవట్లే. మనం రీసెంట్లీ సాయంత్రం చెప్పినాంగా మన చాంద్రాయణ గుట్టది పేరు మార్చుకోలేదు. ఇవాటికి 2-3 నెలలు అవుతుంది. అది అలాగే ఉంది. నెలకు 500 ఫిలేట్ ఫీజు పడుకుని పోతూనే ఉంది. బాడిపోతే సెకండ్ ఇంకో కారు ఉంది. మన హైదరాబాద్ శంషాబాద్ నుండి ఒక శాంత్రం అమ్మినాం, షిఫ్ట్ అమ్మినాం. అది అమ్మి కూడా దగ్గర 1.5 year అవుతుంది. ఇప్పటికి కూడా పేరు మార్చుకోలే. సీసీ కొట్టించిండు. అసలు ఓనర్ కాంట్రాక్టర్ రావట్లేదు, చేయించుకోవట్లేడు. మీరు ఇలా ఉంటే చేయించుకుంటూ ఉంటే ఏమవుతుందన్నా మంత్లీ 500 లేట్ ఫీజు. ఎన్ని సంవత్సరాలు అయినా నెలకు 500 కట్టాల్సిందే. ఇక దాంట్లో ఏముండదు. బట్ పోతే థర్డ్ వచ్చేసి మనం రీసెంట్లీ జెన్ఎస్లో ఒకటి కలెక్టర్ ఆఫీస్ కూడా అప్లోడ్ చేసినాం. సెకండ్ కార్ మన కోదాడకి అమ్మినాం. కోదాడ సీసీ కూడా కొట్టించినాం. అన్న ఈనంగా తీసుకోపోయాడు, మంచిగా యాక్సిడెంట్ చేసిండు. మొత్తం బండి ఉల్టా పడ్డది, పల్టీ పట్టింది. ఇప్పుడు ఆ సీసీ ఆనగా సీసీ తీసిండు. అన్న గ్రీన్ ట్యాక్స్ 5,500 వస్తే 5,500 గ్రీన్ ట్యాక్స్ కట్టిండు. మొత్తం చేసి పంపించిండు. అన్న గారు పల్టీ కొట్టింది. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని పేరు మీద మార్చుకోవాలి. అయినా మార్చుకుంటా అంటారు కానీ అది చేయించుకోవాలి, అది సక్సెస్ అవ్వాలి. ఇవన్నీ ఉంటాయి. ఏదేమున్నా పేరు మీకు మార్చుకోవాలి. కారు కొన్నప్పుడు మీరు ఒకటే పేపర్ రాసుకోవాలి. ఇవాళ రేపు అమౌంట్ ఆపాలన్నా కష్టమవుతుంది, ఆపకున్నా కష్టమవుతుంది. ఆపితేనేమో వాళ్ళు ఇవ్వట్లేరు, సీసీ అనేది ఉంది. ఆపకుంటేనేమో మీరు పేరు మీద మార్చుకోవట్లే. ఏందన్నా చెప్పండి. మనం అమ్ముతున్నాం, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇప్పిస్తున్నాం, కానీ కొంచెం మీరు కూడా పేరు మీద మార్చుకోవాలి. వాళ్ళు సీసీ ఇస్తారు. సీసీ ఇవ్వడం కోసం నేను శాయశక్తులు నేను ఫైట్ చేస్తా. మీకు సీసీ ఇచ్చే ఖరారు నాది. కానీ ఇచ్చిన తర్వాత మీరు పేరు మీద మార్చుకోవట్లేరు. ఓకేనా? ఇది లైవ్ వీడియో పెడుతున్నాం. పక్కన మనం పిక్స్ ఏం పెట్టట్లే. ఆల్రెడీ మనకు పెట్టిరాళ్ళు యాక్సిడెంట్ ఫోటోలు అవి ఏది పెట్టినా కూడా మీకు నేనున్న మన ఛానల్ తీసుకురంటే మన సర్వీస్ ఉంటుంది, కామెంట్ బాక్స్ ఛానల్ ఉంటుంది. మనం ఎవరికి తప్పు చేయం, అందరికి కార్లు ఇప్పిస్తాం. బట్ ఏంటంటే కారు ఉదయం నుంచి 4 పెట్టినాం, ఇంకా పెట్టేవి ఉన్నాయి. బట్ ఏంటంటే కొన్ని అప్పుడప్పుడు మీకు కొంచెం ఐడియా కోసం చాలామంది కార్లు కొంటున్నారు. మ్యాక్సిమం అయితే 1,05,000 ఆపాలి, 2 లక్షలకు 10,000 ఆపుకోవచ్చు. కారు మనం కొన్నప్పుడు 5-10,000 ఆపుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఆపినా కూడా మీరు అమ్మడే పేరు మార్చుకోవాలి. కంపల్సరీ మార్చుకోండి అన్న. ఎందుకంటే ఎవరిని ఇబ్బంది పెట్టకండి. ఇప్పుడు కొన్న తర్వాత వాళ్ళ పేరు మీద మార్చుకోకుండా ఏమవుతుందంటే వాళ్ళ పేరు మీద ఉండిపోతుంది. రేపు రోజు వాళ్ళకి ఏదైనా కారు కొనాలన్నా ఏదైనా కొనాలన్నా కొత్త బండి కొన్నప్పుడు ట్యాక్స్ పడుతుంది, ఇబ్బంది అవుతుంది. కాబట్టి మార్చుకోండి ఏదేమన్నా కూడా. ఓకేనా? ఈరోజు మనం దావత్ పోయినాం, ముందుగా పోయినాం. మా వాళ్ళది ఫంక్షన్ ఉండే పోయినాం. ఇంత మటన్తో తిన్నాం, వచ్చినాం. మళ్ళీ వీడియో పెట్టే టైం అయింది. చూసే వరకు ఈవినింగ్ అవుతుంది. ఆల్రెడీ ఉదయం నుంచి మనం పెట్టిన వీడియోలు 4 కార్లు పెట్టినాం. బట్ ఏంటంటే చాలామంది కాల్ చేస్తారు, అన్న మా పేపర్లు టైంకి ఇవ్వట్లేదు, ఎన్ఓసి లేదంటే వాళ్ళు మార్చుకోవట్లేని వాళ్ళు. ఇవన్నీ ఇష్యూస్ అవుతున్నాయి కాబట్టి కొంచెం మార్చుకోండి, చేయించుకోండి. ఎవరు ఇబ్బంది పెట్టకండి. ఓకేనా? మనం కార్లు పెడుతూనే ఉంటాం. రోజుకి 2-3 కార్లు ఇప్పిస్తాం, నెలకు 90 కార్లు ఇప్పిస్తాం. మిడిల్ క్లాస్లో అందరికి ఇప్పిస్తాం. లో బడ్జెట్లో సైపన్ ఉన్న రోజులు మాత్రం లో బడ్జెట్లో. ఈరోజు మార్కెట్ ఇన్ని కార్లు ఈ రేట్లో వచ్చినాయంటే సైప్ కాస్ట్ ఒకటే దానికి కారణం. ఒకప్పుడు నేను ఛానల్ పెట్టిన కొత్తలో అయితే వ్యాగనారు 1,40,000కి అప్లోడ్ చేసిన, 2007 మోడలు. ఆల్టో కూడా 2006 మోడలు 1,20,000కి అప్లోడ్ చేసిన. అమ్మినాం, బరాబర్ అమ్మినాం 2 years బ్యాక్. ఈరోజు 2006 ఆల్టో మనం 50,000 పెడుతున్నాం. 2007 వ్యాగనారు ఇవాళ 60,000 పెడుతున్నాం. సగానికి సగం రేట్ అనేది మొత్తం స్కాన్ చేసి ఎప్పటికప్పుడు రేట్ని మార్కెట్ ప్రకారం ఆగరా తమ్ముడు అరవకరా, రేట్ని ఒక మార్కెట్ ప్రకారం మనం తీసుకొస్తాం. ఎందుకంటే రేట్ ఎక్కువ అనేది ఉండదు మన ఛానల్లో. మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా ఈరోజు ఎంతో రూపాయి కష్టపడి ఎండల్లో పోయి పని చేసి కష్టార్థం తీసుకొచ్చి రూపాయి దాచుకొని పిల్లల్ని తీసుకొని మా అల్లు కూడా తీసుకొని అరే సైపన్న ఛానల్లో కారు తీసుకోవాలి, మనం తీసుకొని కొంచెం మంచిగా తిరగాలి, మనం ఉన్న రోజులు కార్లలో తిరగాలి, పిల్లల్ని తిప్పాలనేది ప్రతి ఒక్కరి ఆలోచన. ఆ ఆలోచనకు తగ్గట్టు మనం సైప్ కాస్ట్ కూడా అడుగేస్తుంది, మీకు ఇప్పిస్తుంది. మార్కెట్ ప్రకారం ఇప్పిస్తాం. మా ఛానల్ చూడండి, 10 మందికి షేర్ చేయండి. మీ గ్రూప్లో కూడా మీ సెల్లో కూడా ప్రతి ఒక్క గ్రూప్ ఉంటుంది, మై ఫ్యామిలీ గ్రూప్ ఉంటుంది, అన్ని గ్రూప్స్ ఉంటాయి. షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల మిగతా వాళ్ళు చూడడం వల్ల మన ఛానల్లో మనం లో బడ్జెట్ కార్ పెడతాం. వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీ ఒక కార్ తీసుకుంటారు, వాళ్ళ కూడా పిల్లల్ని తీసుకొని తిరుగుతారు. రేటు కూడా వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది, ఏ కార్కి ఎంత పెట్టాలి ఏందనేది ఒక ఐడియా వస్తుంది. కాబట్టి కనీసం మీరు షేర్ చేయండి, లైక్ కూడా కొట్టండి. కొంచెం యూట్యూబ్ కూడా కొంచెం తలంచి నమస్కరించి కోరుకుంటున్నా.
కొంచెం మా వీడియోని కొంచెం షేర్ చేయండి. కొంచెం ముందు ముందు ఏమంటారు దాన్ని మొత్తం కొంచెం సర్కిల్ చేసేయండి. మొత్తం ఏమంటారు దాన్ని ఏం చెప్తారు, మొత్తం స్ప్రెడ్ చేసేయండి. ఓకేనా? మొత్తం చేస్తే ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మన ఛానల్లో కార్లు ఇప్పించేద్దాం. చాలా మందికి ఇప్పించాలనేది నా కోరిక. కాబట్టి మీరు కూడా కొంచెం సపోర్ట్ చేసి కొంచెం వైరల్ చేస్తారని అయితే కోరుకుంటున్నా యూట్యూబ్ని. ఓకేనా? 10 నిమిషాలు మాట్లాడినా, ఎక్కువ మాట్లాడితే మామూలు కూడా రిస్క్ అయిపోతారు. ఓకే, ఉంటా. రైట్, బెస్ట్ ఆఫ్ లక్. గుడ్ రైట్ అన్న.